మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026 జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అని అనుకునేటువంటి సందర్భాలలో మరి ఈ యొక్క జూలై నెలలో మనకు గురుడు సూర్యునితో కలవడం కావచ్చును. అదేవిధంగా శని భగవానుడు మనకు వక్ర దృష్టితో మీనంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర దృష్టితో ఈ యొక్క కుంభాన్ని చూసేటువంటి పరిస్థితి అయినా కావచ్చును. అదేవిధంగా శుక్రుడు వెళ్ళి కేతుతో కలిసేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా బుధగ్రహము కూడా వక్ర దృష్టితో మిథునం వైపుగా చూసేటువంటి సందర్భాలలో మరి మేషం నుంచి ద్వాదశ రాశులలో మంచివారు ద్వాదశ రాశులలో ఎవరు ఉండరు, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తారు. తులారాశి వారికి మరి ఇంతటి మంచివారైతే పాపం 2025 మొత్తము మీకు గడ్డు కాలమే. తులారాశి వారు ఎవరయ్యా? రమేషు, రంజితు, రాకేషు, ప్రమోదు, ప్రదీపు, ప్రణయ్, ఏదో ఒక రకంగా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి సిచ్యువేషన్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ, రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అసలు చాలా ఇబ్బందులు కలిగించేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో అనారోగ్య సమస్యలు కానీ, కొంత హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ, 100 రూపాయలకు కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి 2025లో. ఇప్పటికీ ఈ 2026 మే, జూన్ వరకు పెద్దగా ఏం లేదు, ఏదో అట్లా మూవ్ ఆన్, జస్ట్ నడుస్తూ ఉన్నదంటే నడుస్తూ ఉన్నది, పెద్దగా అయితే ఏమీ లేదు. మరి ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో 2017లో కూడా 16-17లో కూడా కొంత అపార్థాలు కానీ, కొంత ఇబ్బందులు కానీ, మానసిక స్ట్రెస్ ఉండడం కానీ, సరైనటువంటి ఒక అంటే ఉద్యోగం లేకపోవడమో, బిజినెస్ లేకపోవడమో, సరైనటువంటి మార్గం కోసము వెతికేటువంటి సందర్భాలు ఉన్నాయి. వివాహాలు కావడం కానీ, కొందరికి వివాహాలు అయిన తర్వాత గొడవలు ఏర్పడడం కానీ, ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు ఈ తులారాశి వారు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, సూసైడ్ అటెంప్ట్స్ ఉన్నాయి ఇందులో, హార్ట్ స్ట్రోక్స్ ఉన్నాయి ఇందులో, మరణించిన వారిలో నేను చెప్పిన అక్షరాలలో. సో మన అంతేందుకు, రాజ్ తరుణ్ హీరో 2025లో సంచలనమైన న్యూస్ వచ్చింది ఆయనది, ఇల్లీగల్ అఫైర్స్ గురించి, లైక్ ఎవరు అమ్మాయి. అదేవిధంగా ప్రాక్షరము కూడా ప్రాతో మొదలైన వారు ప్రతాపు, ప్రదీపు, ప్రమోదు, ప్రణయ్ కొద్దిపాటులో తప్పిపోయినటువంటి ప్రమాదము అని కానీ, హాస్పిటల్కు వెళ్ళడం కానీ, లివర్ ఫెయిల్ అవ్వడం కానీ, ఎన్నో ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. లైక్ కృష్ణ, వీరు కూడా అంతా కుటుంబ సభ్యుల మధ్య కొంత విభేదాలు ఏర్పడిన దాఖలాలు ఉన్నవి. మరి ఎందుకు తులారాశి వారికి 9వ భావంలో గురువు ఉన్నాడే, మరి ఎందుకు మీకు ఇంత ఇబ్బందులు ఎదురయ్యాయి? సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు బాగా లేవు మీవి, ఆల్మోస్ట్ అందరివి. అదేవిధంగా గోచారరీత్యా ఈ తులారాశి నుండి ఆ తులారాశి వారికి గురువు ఉన్నటువంటి నక్షత్రానికి, ఆ గురువు ఏ నక్షత్రంలో ఉన్నాడో 2025లో ఆ నక్షత్రానికి ఉన్నటువంటి ఎదురు నక్షత్రం కొంత ఇబ్బందికరంగా ఉండడం ద్వారా మీరందరూ చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు, ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు. సో తప్పకుండా రాబోయే రోజులలో మీకు మంచి జరగాలని కోరుకుంటూ
ఉద్యోగంలో పని ఒత్తిడి మాత్రం పెరగబోతున్నది. ఆరోగ్య నియమాలు తప్పకుండా పాటించడం మంచిది అని చెబుతూ, శత్రువులపై విజయం సాధించేటువంటి అవకాశాలు మీకు కొల్లలుగా ఉన్నాయి అనేటువంటి విషయాలను చెబుతూ, ఉద్యోగ వ్యాపార రంగంలో మంచి పురోగతి కూడా ఉన్నది అని చెబుతూ, అధికారులతో సంబంధాలు మెరుగుపడబోతున్నాయి. గతంలో ఏర్పడినటువంటి విభేదాలు సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంది. సో కొంత అదృష్టమైనటువంటి అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి. విద్య, విదేశీ వ్యవహారాలలో మీకు ఒకంత లాభము చేకూరేటువంటి పరిస్థితి మాత్రము గోచరిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో తులారాశి వారు ఖచ్చితంగా కూడా గణపతి ఆరాధన, ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించడం, ఒకసారి కుదిరితే లక్ష్మీ హోమాన్ని చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. సో తులారాశి వారు ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ, వివాహ ప్రయత్నాలు పనికిరావు, వద్దు. ఈ యొక్క నెలలో పెట్టుబడులకు మంచిగా లేదు. కేవలం ఒక గృహ నిర్మాణ అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. కొత్త వ్యక్తులు పరిచయం అయితే నమ్మొద్దు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఇల్లీగల్ అఫైర్స్ మీకు ఏర్పడబోతున్నాయి. మరి ఇట్టి సమయంలో రాబోయే రోజు ఇదే కాదు కదా జీవితం, ఈ విధంగానే ఉండదు కదా. సింహం వాళ్ళని అడగండి, కన్యారాశి వాళ్ళని అడగండి, మన గడిచిన సంవత్సరంలో ఏం జరిగింది. ఇల్లీగల్ అఫైర్స్ బ్రేక్ అయిపోయినాయి, వాడుకొని వదిలేసిన వారు ఉంటారు మిమ్మల్ని. ఇది అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి నాకు అవసరం పడ్డాడు, నా కారు నడపాలి. సో 2 సంవత్సరాలు నేను ఆ వ్యక్తితో ట్రావెల్ చేశాను, తర్వాత నువ్వు నాకు నచ్చలేదురా, వెళ్ళిపో అని చెప్పాను. ఆ విధంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అర్థం చేసుకోండి. ఉదాహరణ మాత్రం నేను చెప్పిన. మోసపోకండి, స్త్రీలైనా పురుషులైనా. ఎవరో ఏదో చెప్తే నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయకండి డబ్బులు. ఇది చాలా డేంజర్ టైం. విపరీతమైన కాళ్ళ నొప్పులు ఉంటాయి, కాళ్ళకు దెబ్బలు తాకుతవి, కాలు విరగడమో చెయ్యి విరగడమో ఉంటుంది. కనీసం బొట్టన వేలైనా విరిగే పరిస్థితి ఉంది రాబోయే రోజులలో. ఆల్రెడీ కావచ్చు నాకు తెలిసి ఈ 1-2 months బ్యాక్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు వ్యక్తిగత జాతకరీత్యా మీకు నడిచే దశ అంతర్దశలు ఎట్లా ఉన్నాయి, మరి నేను ఏ భగవంతుని పూజించాలి, ఏ రెమెడీ చేయడం ద్వారా నాకు బాగుంటుంది, ఇట్టి విషయాలకై తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితం అనేటువంటిది ఒక మెరుపులాగా మెరుస్తుంది. ఇట్స్ ఎ ప్రామిస్, నాట్ ఏ జోక్. ఇంతటి అద్భుతమైనటువంటి ప్రతిజ్ఞ చేయడానికి అమ్మవారు నాకెంతో సాధన ఇచ్చింది కనుక, సాధన బలం ఇచ్చింది కనుక నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నా, లేకుంటే నాకు అనవసరం. సో తప్పకుండా ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన రెమెడీ చేసుకోండి. మరి తులారాశి వారు ఆల్ ద బెస్ట్.